ఫిష్ ఫింగర్స్ చెప్దామా? ఫిష్ ఫింగర్స్ ఏంటి? అసలు ఫిష్ ఫింగర్స్ ఏంటి? ట్యూస్డేనా? నీకు సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా? ఎవ్రీడే. వాట్? ఐఎమ్ 100% ప్యూర్ వెజిటేరియన్. వై ఒక పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ దొరకడం ఇంత కష్టమా? లెగ్ పీస్. ఎలా తింటావు అది? పాలకూర బచ్చల కూర తినే నీకేం తెలుస్తుంది దీని టేస్ట్? డైలీ నాన్ వెజ్ తింటావా? ముక్కులేంది ముద్ద దిగదు. హ్యాపీ మంత్ యానివర్సరీ జాను. సేమ్ టు యూ చైతు. మై ఫేవరెట్ పైనాపిల్ కేక్. ఎగ్లెస్ ప్యూర్ వెజ్ వెనీలా కేక్. టేస్ట్. ఇవాళతో మనం 1 month లివ్ ఇన్ రిలేషన్షిప్ ట్రయల్ కంప్లీట్ అనమాట. అవునవును. ఏంటి మన నెక్స్ట్ ప్లాన్స్? లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకుందాం. ఇంకా లివ్ ఇన్ లో ఉండడానికి మనం ఏమైనా నిబ్బా ఏజ్ లో ఉన్నాం అనుకుంటున్నావా? అసలే అందరూ పెళ్లి చేసుకోరా ఎదవా అని తిడుతుంటే పెళ్ళా? ఇంకా భయపడతావేంటి? ఇస్ ఇన్ టూ ఎర్లీ. ఎర్లీయే? మన ఏజ్ ఎంతో తెలుసా? ఏజ్ గురించి కాదు, చూసావుగా కేకే ఇద్దరం షేర్ చేసుకోలేకపోయాం. అలాంటిది ఏయ్, పార్ట్ 1 డైలాగులు కొడుతున్నావు ఏంటి? ఎవరికి ఎక్కువ తిన్నా కలిసే తింటున్నాం కదా. అంతే అంటావా? నాకైతే డౌటే లేదు జాను. నువ్వే నాకు పర్ఫెక్ట్ జోడి. పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలి. మన ఇద్దరం పెళ్లి డయాస్ మీద తలంబ్రాలు పోసుకుంటా ఉంటే పక్కన ఫోటోగ్రాఫర్లు, ఎదురుగుండా పిల్లల అల్లర్లు, బంధువుల బ్యాక్ బిచ్చింగ్లు. కాంట్ వెయిట్ ఫర్ అవర్ వెడ్డింగ్ తెలుసా? మా డిన్నర్ ప్లాన్ ఏంటి? మన పెళ్లి ఇమాజినేషన్లో ఉంటే డిన్నర్ అంటావేంటి? ఏదోటి తిందాంలే. నేను మాట్లాడేది మన వెడ్డింగ్ మెనూ గురించి. డిన్నరే ఉంది. వెజ్ బిర్యానీ, గుత్తొంకాయ, పప్పు, సాంబార్, గోంగూర, కందిపొడి, పెరుగు, అప్పడం. ఊరు మిరపకాయలు ఏమొద్దా? బాగుంటది కానీ యూజువల్గా సాల్ట్ ఎక్కువ వేస్తారు. బై ద వే, దోశ ఒకే మాత్రం మిస్ అవ్వకూడదు. చల్, మా సైడ్ వెడ్డింగ్ కార్డు ఇవ్వకపోయినా గెస్ట్లు వస్తారేమో గానీ మొక్క పెట్టకపోతే మొహం కూడా చూడరు. మా సైడ్ అంటే చికెన్ 65, బగారన్నం, మటన్ కర్రీ, ప్రాన్ పకోడీ. ఇది నా వెడ్డింగ్ అంటే. నాకున్న ఇమాజినేషన్. నీ పెళ్లి నేనే చేయాలంటావు అంతేనా? అవునరా, నువ్వు ఒక్కడే నాకు దిక్కు. చెప్పు. ఎందుకంటే అది నేను చెప్పనురా. అది చెప్తే నువ్వే కాదంటావు. ఫస్ట్ తనతో మాట్లాడు. ఆ అమ్మాయి నీకు నచ్చాక అప్పుడు చెప్తా. సర్లే అన్నా, కరిపఫ్ చెప్పి ఎంతసేపు అయింది? త్వరగా వెయిట్ చేసి తీసుకురండి. ఏమిట్రా వీడు? ఏంట్రా ఈ స్మెల్? అదే కదా, చేపల గంపు కొడుతుంది. మీ ఇంటికొచ్చే దారిలో 10 చికెన్ షాపులు, 5 మటన్ షాపులు, నాన్ వెజ్ హోటల్స్ డామినేషన్, కాలనీ అంతా చేపల కంపు. అవసరం మీరు ఇక్కడ ఉన్నాం? ఇంకెక్కడికైనా మారిపోవచ్చు కదరా. అవుతాంలే, పద. జాను, వీడు సుహాస్, నా కజిన్. మా ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడి సెట్ చేస్తాను చూడు, వీడే. ఓ రండి రండి. ఏమిటండి ఏదో వండుతున్నట్టున్నారు? గుత్తొంకాయ? లేదండి, చాలా రోజుల తర్వాత ఫిష్ ఫ్రై తినాలనిపించింది, అందుకే ఫిష్ ఫ్రై చేస్తున్నా. మీరు కూడా ట్రై చేస్తారా? కొరమేను అదిరిపోతుంది, ట్రై చేయండి, బాగుంటుంది. ఓ అన్నట్టు మర్చిపోయాను, చైతు తాలూకు కదా మీరు కూడా, వెజ్ అయి ఉంటారు. సర్లే, ఓ 10 నిమిషాలు కిచెన్ ఖాళీ చేసి ఇస్తా. తర్వాత పప్పు పాలకూర వండుకుని తినండి. సుహాస్, చైతు చూడు స్మెల్కి పోయినట్టున్నాడు. సుహాస్, సుహాస్, రే సుహాస్, ఏమైందిరా? రే, కాలనీ అంతా చేపలు కంపు కొడుతుంటే ఎక్కడి నుంచో అనుకున్నాను. మీ కుంపటి నుంచేనా? బయట వెజ్ మీల్స్ అని బోర్డు లేకపోతే అడుగు కూడా పెట్టడరా మీ బాబు. అలాంటిది కొరమీనుండే కోడల్ని ఎలా ఒప్పుకుంటాడనుకున్నావురా? అందుకే కదరా నీ హెల్ప్ అడిగింది. నా హెల్ప్ కాదురా, మీరే నాకో హెల్ప్ చేయండి. కొన్ని కలర్ రౌండ్లు ఒక కచ్చిఫ్ ఇవ్వండి, వాసన చూసుకుంటే వెళ్ళిపోతాను. తలుచుకుంటేనే వాంతొస్తుంది.
ఇంకా మీ పెళ్ళి అయినట్టే. ఇంటికెళ్ళి పసుపు నీళ్ళు జల్లుకోవాలి. హ? రే సుహాస్ రేయ్ లల్లలల్ల కొరమిల్ల నిన్ను ఈరోజు కోసుకొని తినాలా. మేడం ఏం వండుతున్నారండి? చేపల వాసన గుమగుమలు ఆడిపోతుంది, కొద్దిగా ఇస్తారా? ఆ, ఆ. ఈ రోజుల్లో ఇలాంటి వంట చేసే అమ్మాయి దొరకడం మీ అదృష్టం బ్రో. నీ అవ్వ, నా పిల్ల ఉంది. కొంచెం కర్రీ పట్టుకొస్తారా? ఛా ఇది కూడా అయిపోయింది. ఇంకా చేపల కంపు మాత్రం పోవట్లేదు. చాలా డేస్ తర్వాత ఫిష్ తినాలనిపించింది. యుటెన్సిల్స్ కూడా సెపరేట్ అనుకున్నాంగా, అందులోనే వండుకున్నా. తప్ప యుటెన్సిల్స్ వేరే ఉండొచ్చు, కిచెన్ ఒకటేగా. ఇప్పుడు ఏమంటావు అయితే? ఇంకేమంటా, త్వరగా తినేసి పద, బయటికి వెళ్దాం. ఎక్కడికి? నేను తినాలిగా. హ్మ్. చైతు, హ్మ్. నువ్వెప్పుడు నాన్ వెజ్ ట్రై చేయలేదా? నోవే, నాన్ వెజ్ అంటే డెడ్ బాడీ. ట్రై చేసావా లేదా అంతే, అదే చెప్పు. గిల్ ట్రిప్ చేయాలని చూడకు. చేయలేదు. మరి ట్రై చేయకుండా బాగోదని ఎలా చెప్తున్నావు? మంటను చూస్తే సరిపోద్ది, వేలు పెట్టి మరీ వేడిగా ఉంటుందని తెలుసుకోవసం లేదు. ఇలాంటి లాజిక్స్ చెప్తేనే మండుద్ది. ఏమంటావైతే? ఒకసారి ట్రై చేసి చూస్తే కదా, ఏమో అది నీకు వెజ్ కంటే బాగా అనిపించవచ్చేమో. సరే, ట్రై చేస్తా. వాట్, నిజమా? ఎస్, బట్ వన్ కండిషన్. ఏంటది? నేనే వండుతా. ఆ? చూస్తేనే పారిపోతూ నువ్వు వండుతావా? నాకు ఎక్స్పీరియన్స్ ఉందిలే. ట్విస్ట్ మీద ట్విస్ట్. సరే, ఎలా ఉంటావు నేను చూస్తా. చూడు, చూడాలనుందా? ఇంకేంటి ఆలస్యం, అసలే ఆకలి దంచేస్తుంది. ఫిష్ ఫ్రై. వావ్ చైతు, ఫిష్ అంటే ఏదో తేడాగా ఉంది. వెజ్ ఫిష్. ఏంటి? వెజ్ ఫిష్. వెజ్ ఫిష్ ఏంటి చైతు? అరటికాయతో చేస్తాం. ఫిష్ షేప్ లో కట్ చేసుకుని ఫ్రై చేసుకుని తింటే ఉంటది. వాట్? ఇదిగో, ఇది వెజ్ ఆమ్లెట్, శనగపిండితో చేసిన అట్లా అనమాట. ఇది వెజ్ చికెన్ నగెట్స్, సోయా చంక్స్ గ్రైండ్ చేసి చేశాను. అంతేకాదు, పెసరపిండితో చేసిన ప్రాన్స్ అండ్ మైదాతో చేసిన మటన్ కూడా ఉంది. ఆపే 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 బాబోయ్, నువ్వు నాన్ వెజ్ తినకపోయినా పర్లేదు, కానీ వాటికి వెజ్ సబ్స్టిట్యూట్ చేసి హేళన చేయకు. అదేంటి, ఒకసారి తింజుడు, ఒరిజినల్ లాగే ఉంటది. వద్దు 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 ప్లీజ్. ఆ ఫస్ట్ కాపీ ఫుడ్ ఐటమ్స్ ని నువ్వే తిను. తినకుండా ఎలా చెప్తావు నచ్చవని? ఇందాక నువ్వు చెప్పిండే ఇలాగే. ఇందాక ఆ డైలాగ్ కొట్టినందుకు ఇప్పుడు నన్ను నేను కొట్టుకుంటున్నాను. సరే, నీ కర్మ. నేనైతే కుమ్మేస్తా. అదే అనుకున్నా, ఫిష్ స్మెల్ రాకుండా ఎలా ఉండడం. జాను, ఇది చూడు. ఇది నీ స్పూనా నా స్పూనా? స్పూన్లో నీది నాది ఏంటి? అలా కాదే, మొన్న ఎగ్ యోక్ మిక్స్ చేసావు కదా, అది దీంతోనేనా? అవును. చిచ్చి యాక్. జాను, నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు వాడే యుటెన్సిల్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకోమని. పై మిస్టేక్ అయినా మిక్సప్ అయితే ఇంకంతే సంగతి. చైతు, డూ యూ రియల్లీ థింక్ మనం పెళ్లి చేసుకోగలమంటావా? మళ్ళీ టాపిక్ గురించి అవసరమా? చైతు, ఇట్స్ నాట్ టూ లేట్ నౌ. ఒకసారి నువ్వే ఆలోచించు. యుటెన్సిల్స్ సెపరేట్ పెట్టుకున్నాం, స్టవ్ సెపరేట్ పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్లో ర్యాక్స్ డివైడ్ చేసుకున్నాం, కిచెన్ మాత్రం ఒకటే కదా. ఫిష్ ఫ్రై చేసుకుంటే స్మెల్కి పారిపోతావు, బై మిస్టేక్ మటన్ ముక్క పట్టుకుంటే హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటావు. గట్టిగా మాట్లాడితే కలిసి వెడ్డింగ్లో మెనూ ఫిక్స్ చేయలేం. కలిసి కాపురం చేయగలమంటావా? నాన్ వెజిటేరియన్ అయినా నీకే డౌట్ వచ్చినప్పుడు వెజిటేరియన్ అయినా నాకు రాలేదనుకుంటున్నావా? రోజుకి 3 సార్లు వస్తుంది. నాకు కూడా ఇది వర్కౌట్ అవ్వదు, బ్రేకప్ చెప్పేద్దాం అనుకున్నాను. కానీ అప్పుడే మన ఫస్ట్ మీటింగ్ గుర్తొచ్చింది. ఇంతకుముందు చాలా అమ్మాయిలతో డేట్కి వెళ్ళాను. కొంతమందితో అయితే సెన్సిబిలిటీస్ అండ్ లైఫ్ స్టైల్ కూడా చాలా మ్యాచ్ అయింది. బట్ ఎందుకో ఆ కెమిస్ట్రీ వర్క్ అవ్వలేదు. కానీ మన కేసులో ఇద్దరికిద్దరం పర్ఫెక్ట్ అనిపించాం. అప్పుడే మనకి ఒక డిఫరెన్స్ అనిపించింది, వెజ్ నాన్ వెజ్. ఆ ఒక్క పాయింట్ పక్కన పెట్టేస్తే వీఆర్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అనమాట. కలిసి ఉండడానికి చాలా కారణాలే ఉన్నాయి, కానీ విడిపోవడానికి జస్ట్ ఒకటే ఉంది. ఇప్పుడు నువ్వే చెప్పు, కలిసి ఉండడం కరెక్టా, విడిపోవడం కరెక్టా? కరెక్టే చైతు. 10/10 రిలేషన్షిప్ కోసం వెయిట్ చేసే కంటే
ఉన్న రిలేషన్షిప్ని 10/10 ఎలా చేయాలని ట్రై చేయాలి. ఓ షిట్, ఏమైంది ఇప్పుడు? డాడీ ఫోను. వాడు మా నాన్నకి చెప్పేసి ఉంటాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటావు? అంటే నేను ఏదో జోక్గా అన్నా అంకుల్, మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. నేను మీ అమ్మాయిని లవ్ చేసిందే పెళ్లి చేసుకుందామని. అసలు ఈ పెళ్ళే వద్దనిపిస్తుంది. మీరున్నట్టుండి ఎందుకు మనసు మార్చుకున్నారో నాకు తెలీదు, కానీ సర్వం ఏవేవి చేయలేడో అవన్నీ నా కోసం చేశాడు నాన్న. నేను ఎంత ఎదవనైనా ఏ బాధ్యత తీసుకోలేనో అని తెలిసినా నా కోసం ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాతో నించుంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను సర్వాన్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పాలనుంది, కానీ ఎక్కడో వాడికంటే నాకు మీ మీదే ప్రేమ ఒక మెట్టు ఎక్కువ ఉంది.